నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000 97980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. డిసెంబర్ 4వ తారీఖు 9:30 నుంచి అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది, బయటకు వెళ్లే వరకు, సంధ్యా థియేటర్లో సినిమా చూసి బయటకు వెళ్లేంత వరకు ఏం జరిగింది అనే విషయాల గురించే ముఖ్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయవాది అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పే సమాధానాన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి 9:30 సంధ్యా థియేటర్ కి అయితే వెళ్లడం జరిగింది. వెళ్లిన దగ్గర నుంచి అసలు ఏం జరిగింది, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి సంధ్యా థియేటర్ కూడా తీసుకువెళ్లి విచారిస్తారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉన్నది. అసలు ఆ రోజు అంతా ఏం జరిగింది, కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఇలాంటి కౌంటర్ రావడం జరిగిందా, పోలీసులు నోటీసులు ఇచ్చారా అనే విషయం కూడా అంటూ ఉన్నారు. కానీ అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీకు తెలియదు అని చెప్పి ఎందుకు చెప్పారు, మీడియా ముందు ఎందుకు అలా సమాధానం చెప్పాల్సి వచ్చింది అని చెప్పి కూడా ముఖ్యంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీడియా మినహా అక్కడ ఎవరు ఉండకూడదని చెప్పి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరు ఉండకూడదని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ విచారిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ ని. అసలు ఏం జరిగింది అనే విషయం గురించి కూడా మొత్తం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 20 ప్రశ్నలు సంధిస్తున్నారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక చిక్కడపల్లి ఏసీపీ, సిఐలు అల్లును ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా పుష్పను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన 10 తప్పులతో హైదరాబాద్ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగానే ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం.